ఏరోప్లేన్స్లో ప్యాసింజర్స్కి ఎమర్జెన్సీ టైంలో పారాషూట్స్ ఎందుకు ఇవ్వరు? దీనికి చాలా రీజన్సే ఉన్నాయి. ప్లేన్ ఆకాశంలోంచి కిందికి పడి క్రాష్ అయ్యేంత టైంలో 300 ప్యాసింజర్స్ పారాషూట్స్ వేసుకొని ఒకరి తర్వాత ఒకరు కిందికి జంప్ చేయాలంటే చాలా కష్టం. 300 మెంబర్ ప్యాసింజర్స్ ఒకరి తర్వాత ఒకరు కిందికి జంప్ చేసేంత టైం కూడా ఉండదు. ప్లేన్స్ లో ప్యాసింజర్స్ కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పినప్పటికీ ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ టెన్షన్ లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ లో సిస్టమేటిక్ గా ఒకరి తర్వాత ఒకరు జంప్ చేయలేరు. అండ్ ఈ పారాషూట్ యూజ్ చేయాలంటే వాళ్ళు ట్రైన్ అయి ఉండాలి. అంతమంది ప్యాసింజర్స్ కి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వలేరు. ఒకవేళ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినా ఈ కమర్షియల్ ఫ్లైట్స్ అన్ని 35,000 ఫీట్స్ లో ఫ్లై అవుతాయి. 15,000 ఫీట్స్ నుంచి స్కై డైవింగ్ చేయాలంటే మనకు సఫిషియంట్ ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది. అంత హైట్ లో ఉన్న ప్లేన్ లోంచి జంప్ చేయాలంటే అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. పైన -34°C టెంపరేచర్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేసిన తర్వాత ప్రాబ్లం వెయిట్. 300 పారాషూట్స్ వెయిట్ అప్రాక్సిమేట్లీ 3,000 kgs ఉంటాయి. ఫ్లైట్స్ కి ఇవి మెయింటైన్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ మీ ఫ్లైట్ టికెట్ ప్రైసెస్ కూడా చాలా పెరిగిపోతాయి.